భారతదేశం తయారు చేస్తున్న సుదర్శన్ చక్ర, ఇది ప్రైమ్ మినిస్టర్ మోడీ యొక్క ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనమాట. దాని మీద చాలా దృష్టి కేంద్రీకరించింది. ఈ సుదర్శన చక్ర 3 లేయర్స్లో ఉంటుంది. ఇది భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడబోతుంది అనమాట వచ్చే యుద్ధాల్లో. ఇది పాకిస్తాన్, చైనా నుంచి ఏ మిసైల్ అయినా అది అడ్డుకోగలిగదు అనమాట. ఈవెన్ స్వామ్ డ్రోన్స్ నుంచి హైపర్సోనిక్ మిసైల్స్ను కూడా అడ్డుకునే విధంగా దాన్ని తయారు చేస్తున్నాం మనం. కాబట్టి ఇలాంటి సుదర్శన్ చక్రాకి అక్కడ ఐరన్ డోమ్ తోడైతే పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. అందుకే మోడీ గారు ఇజ్రాయెల్ పర్యటనకు వెళుతున్నారు. తర్వాత ఇజ్రాయెల్ కూడా కొత్త దాన్ని హెక్సాగోనల్ అలయన్స్ అనేది ఒకటి ప్రపోజ్ చేస్తుంది. అందులో యూరోప్ నుంచి మనకి సైప్రస్, గ్రీస్ ఉంటే, మిడిల్ ఈస్ట్ నుంచి ఇజ్రాయిల్ ఉంటే, ఆఫ్రికా నుంచి కొన్ని దేశాలు ఉంటే, ఇక్కడ ఏషియా నుంచి ఇండియా ఉండబోతుంది. అంటే 4 కాంటినెంట్ మిడిల్ ఈస్ట్ చుట్టూరు యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటూ టెర్రరిజాన్ని అడ్డుకోవడానికి ప్రపోజ్ చేసేదనమాట ఇజ్రాయెల్ ప్రపోజ్. కాకపోతే ఇందులో ఇండియా జాయిన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇజ్రాయెల్, అమెరికా, యుఏఈతో కలిసి ఒక క్వాడ్, మిడిల్ ఈస్ట్లో ఒక క్వాడ్ అనేది పెట్టాం. కాబట్టి ఇజ్రాయెల్ ఇందులో న్యూ హరైజాన్, ఇప్పుడు హెక్సాగోనల్ అలయన్స్లోకి వెళ్ళామనుకోండి ఇస్లామిక్ దేశాలు దూరం చేస్తాయి. కాబట్టి అందులోకి వెళ్ళే అవసరం లేదు. ఇది ఇజ్రాయెల్ ఏంటంటే తన యొక్క స్వార్థానికి ఉపయోగించుకునే అవకాశం. ఎందుకంటే ప్రపంచంలో అది వెలివేయబడిన దేశం ఇజ్రాయెల్ ఇప్పుడు. ఎందుకంటే ఆయనకి బెంజమిన్ నెతన్యాహుకి ఎగనెస్ట్గా ఐసీసీ అరెస్ట్ వారెంట్ కూడా ఉంది. ఆయన బయటికి రావాలంటే ఇండియా ప్రజాస్వామ్య దేశం లాంటి గొప్ప దేశం సపోర్ట్ దానికి అవసరం. అందుకే ఉబ్బిబ్బి తప్పైపోవడం, భారతదేశానికి ఏది పడితే అది ఇవ్వడం. ఈ అలయన్స్లో తప్పితే అన్నింటిలో భారతదేశం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది.